అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు దేవన్నకు అదే రకంగా ఇంత పెద్ద ఎత్తున మరి ఇవాళ ఉమెన్స్ డే చేయడం, ఇఫ్తార్ కార్యక్రమం మన కేసీఆర్ నగర్లో చేయడం, మరి లాస్ట్ టైం అన్న మాటిచ్చిండు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అవుతుందన్న, మరి వాటర్ ప్లాంట్ కావాలి అంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఇఫ్తార్ కల్లా ఉంటుందన్నాము. దానికి మాట నిలబెట్టుకున్న మా సోమన్న గారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ మరి టెంట్ హౌస్ సామాన్ కూడా ఇప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఇఫ్తార్ మరియు ఉమెన్స్ డే కార్యక్రమానికి మన కేసీఆర్ నగర్ విచ్చేసిన మన పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మరి అదే రకంగా మన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, నారాయణఖేడ్ శాసనసభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారికి, మరి మెట్టు కుమార్ గారికి, రాజు యాదవ్ గారికి, మరి మా రషీద్ భాయ్, మా మిరాజ్ ఖాన్, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా పృథ్వీ గారు, శ్రీనివాస్ గారు, చారి గారు, మరి ఇక్కడ విచ్చేసిన అంజయ్ యాదవ్ గారు, రాముల్ గౌడ్ గారు, మాకు వెన్ను దన్నుగా ఉంటున్న మా ఎరోల శ్రీనివాస్ గారు, మరి అదే రకంగా వెంకటేష్ గౌడ్, మా చారన్న, ఇక్కడ బుచ్చన్న, అందరూ కూడా దయాకరణ, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మరి తెల్లాపూర్కి సంబంధించిన మాజీ కౌన్సిలర్లు, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకు, మా మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత సంవత్సరం ఎవ్వరు ఏ కాంగ్రెస్ వాడు కానీ ఏ పార్టీ వాడు కానీ ఇక్కడ తిరిగి చూడకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇఫ్తార్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి మన మైనార్టీ సోదరులు మన కేసీఆర్ నగర్ నుంచి అడిగినప్పుడు, మరి పెద్దలు హరీష్ రావు గారిని ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్నా అవి కూడా చూసినట్టుంటుంది. మరి ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఇఫ్తార్ పెట్టడం జరుగుతుంది ఇప్పటి నుంచి, కాబట్టి మీరు రావాలి అంటే గత సంవత్సరం రావడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వారి ఇక్కడ వచ్చి మన మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ కార్యక్రమం పెట్టినందుకు నిజంగా చాలా సంతోషం అన్న మీరు వచ్చినందుకు. మరి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఉమెన్స్ డే అయిన తర్వాత ఉమెన్స్ డే మన కాన్స్టిట్యున్సీలో చేయాలంటే మా సోమన్న మా కేసీఆర్ నగర్లో చేద్దాం. వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, వారిని కూడా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరందరూ కూడా బాగా కష్టపడి మరి మన బీఆర్ఎస్ పార్టీ గురించి క్యాంపెయిన్ చేసిన దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఉమెన్స్ డే చేయాలి అని చెప్పి మన సోమన్న చెప్పడం, హరీష్ అన్న ఇక్కడనే ఉమెన్స్ డే కార్యక్రమం నేను అటెండ్ అవుతా అని చెప్పడం వల్ల ఇక్కడ మీ అందరి సమక్షంలో ఉమెన్స్ డే కార్యక్రమం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ముందు ఉమెన్ అంటే ఏదో మన ఇంట్లో పెద్ద మనిషి అంటే ఇల్లు చూసుకోవడమే అనుకుంటుంటే, కానీ ఇవాళ సమాజం ఒక మహిళని ఇల్లు కాదు సమాజానికే ఒక శక్తిలా చూడడం స్టార్ట్ చేసింది. కాబట్టి మరి ఇట్లాంటి మహిళని మరి కేసీఆర్ గారు మీరు అందరు చూసిరు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు తెచ్చినో మీ అందరికీ తెలుసు. మరి మీకు అది తులం బంగారం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, మరి పాప కానీ కొడుకు కానీ బిడ్డ కానీ పుడితే 18,000 17,000 ఇవ్వడం కావచ్చు, ఏ రకంగా అయితే షీ టీమ్స్ కావచ్చు, షీ నీడ్స్ కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు మన మహిళా సాధికారతను ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మన కేసీఆర్ గారు చేస్తే, మరి మీ అందరికీ తెలుసు మీకు తులం బంగారం ఇస్తామని చెప్పిన మరి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. మరి 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో మీరు అందరూ ఆలోచించాలి. స్కూటీలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడున్నారో మీరు అందరూ ఆలోచించాలి. ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఇవాళ ప్రభుత్వంకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే ఏదో ఒక కట్టుక తల్లి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మీ దగ్గరికి వెన్ను దన్నుగా ఉందో, ఊడిసే వాళ్ళు కూడా రాకపోతే నేను సోమన్న వచ్చి ఈడ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంటే డ్రైనేజ్ వ్యవస్థలో కానీ కమిషనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఎప్పుడైతే మీ డ్రైనేజ్ లీకేజ్ ఉంటే అవన్నీ క్లియర్ చేపించడం కానీ, రోడ్డు మీద ఎక్కడ చూసినా చెత్త అది కానీ, పోలీస్ ప్రాబ్లం ఉంటే పోలీసు వాళ్ళతో మాట్లాడడం కానీ, ఎప్పుడు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఈ కేసీఆర్ నగర్లో ఉన్న మహిళలకు కానీ కేసీఆర్ నగర్ వాసులకు కానీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మనం పిలువంగానే ఇక్కడికి విచ్చేసిన హరీష్ రావు గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రషీద్ భాయ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. డైస్ మీద ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.